పాకిస్తాన్‌తో స్నేహం చేయడం అంటే రాక్షసుడితో స్నేహం చేయడం. భారత్‌తో స్నేహం చేయడం అంటే దేవుడితో అని చెప్పను నేను. ఖచ్చితంగా మంచితో స్నేహం చేయడం. పాకిస్తాన్‌తో స్నేహం అంటే చెడుని స్నేహం చేయడం. భారత్‌తో స్నేహం చేయడం అంటే సంస్కారంతో స్నేహం చేయడం. ఇది తెలియని మూర్ఖుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఒకప్పుడు ఏ పాకిస్తాన్నయితే ద్వేషిస్తూ దాన్ని దెబ్బ కొట్టడానికి సహకరించినటువంటి ట్రంప్ ఇవాళ పాకిస్తాన్ని తోడు పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నాడు. పాకిస్తాన్‌లో గొప్ప నాయకులు ఉన్నారట. పాకిస్తాన్‌లో మహా వ్యక్తులు ఉన్నారట. పదే పదే పాకిస్తాన్‌ని పొగుడుతున్నాడు. అదే సందర్భంలో భారత్ కూడా మాకు స్నేహితులే అని కథలు చెప్తున్నాడు. అంటే తద్వారా పాకిస్తాన్‌ని మళ్ళీ పైకి లేపబోతోంది అమెరికా. ఎదుగుతున్న భారత్ ప్రపంచంలో 4వ స్థానానికి వచ్చేసింది. రేపో మాపో 3వ స్థానానికి రాబోతున్నప్పుడు. చైనాను ఒకప్పుడు ప్రోత్సహించాడు. చైనా ఎప్పుడైతే 2వ స్థానానికి వచ్చిందో తొక్కడం బిగించేశారు. ఇండియా 4వ స్థానం దగ్గరకు వచ్చిందో తొక్కడం బిగించేస్తున్నారు. ఇది అమెరికా కపట నీతి, దౌత్య నీతి. తాజాగా ఇదే విషయం ట్రంప్ వాగుతున్న వాగుడు విందాం ఒకసారి. Look at what we just did with Pakistan and India. We settled that whole thing, and I think I settled it through trade. We're doing a big deal with India. We're doing a big deal with Pakistan. And I said, what are you guys doing? You know, somebody had to be the last one to shoot. But the shooting was getting worse and worse, bigger and bigger, deeper and deeper into the countries. And we spoke to them, and I think I hate to say we got it settled, and then 2 days later, something happens, and they say it's Trump's fault. But Pakistan has got some excellent people and some really good, a great leader. And India is my friend, Modi. And he's a mutual friend. Yeah, he's a great guy. And I called them both, and we just did something good. We tried to settle Russia, Ukraine. We spoke with President Putin for 2.5 hours the day before yesterday. I think we made a lot of progress, but that's a bloodbath. 5,000 people are being killed. ఇది వీళ్ళకి తీవ్రవాదులకి మంచోళ్ళకి మధ్య తేడా తెలియట్లేదన్నమాట.